తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా మారింది. ప్రపంచ క్రికెట్లో తమ ఆధిపత్యాన్ని భారత క్రికెట్ బోర్డు కొనసాగిస్తోంది. ప్రతి ఏటా తమ నికర ఆదాయాన్ని బీసీసీఐ పెంచుకుంటూ పోతోంది. ప్రస్తుతం బీసీసీఐ నెట్వర్క్ ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు. $2.25 బిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 18,760 కోట్లు. ప్రపంచంలోని ఏ క్రికెట్ బోర్డు కూడా బీసీసీఐకి పోటీలో లేదు. భారత క్రికెట్ బోర్డు తర్వాత రెండవ స్థానంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఉంది. క్రికెట్ ఆస్ట్రేలియా వార్షిక ఆదాయం $79 మిలియన్, అంటే 660 కోట్లు. అంటే ఆసీస్ క్రికెట్ బోర్డు కంటే బీసీసీఐ ఆదాయం దాదాపు 28 రెట్లు ఎక్కువగా ఉంది. ఇక ఈ జాబితాలో మూడవ స్థానంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఉంది. ఈసీబీ నెట్వర్క్ $59 మిలియన్. ఇండియా కరెన్సీలో ఇది సుమారు 490 కోట్లకు సమానం. 1983లో తొలిసారిగా ఇండియా ప్రపంచ కప్ సాధించినప్పటి నుంచి దేశంలో క్రికెట్ క్రేజ్ మొదలైంది. 40 ఏళ్ల క్రితం ఇంగ్లాండ్లో భారత ఆటగాళ్లకు ఖర్చు పెట్టేందుకు సరైన బడ్జెట్ కూడా కేటాయించలేకపోయేది. అతి తక్కువ బడ్జెట్తోనే ఇంగ్లాండ్ పర్యటన పూర్తి చేసింది టీమిండియా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇండియాలో క్రికెట్ క్రేజ్ పెరిగే కొద్దీ బీసీసీఐ ఆదాయం పెరుగుతూ పోయింది. ఎంతవరకంటే ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా అవతరించింది. ఏ ఇతర క్రికెట్ బోర్డు ఆదాయం కూడా దరిదాపుల్లో కూడా లేదు. బీసీసీఐ తరువాత అత్యధికంగా ఆదాయం కలిగింది క్రికెట్ ఆస్ట్రేలియా. క్రికెట్ ఆస్ట్రేలియా వార్షిక ఆదాయం 660 కోట్లు. అంటే బీసీసీఐ ఆదాయం ఆస్ట్రేలియా కంటే దాదాపు 28 రెట్లు అత్యధికం. 2023 నుంచి 2027 కాలానికి ఐపీఎల్ మీడియా హక్కుల కోసం 3 సంస్థలు కలిపి బీసీసీఐకు అక్షరాల 48,390 కోట్లు చెల్లించాయి. వన్డే ప్రపంచ కప్ 2023కు ఆతిథ్యంతో బీసీసీఐ ఆదాయం మరింతగా పెరిగింది.